హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఆ మార్కెట్స్ ఈరోజు వచ్చేసి నెగెటివ్‌లోనే క్లోజ్ అయ్యాయి. 0.20%. నెక్స్టు మనకు ఫ్రైడే రోజు వచ్చేసి ఆర్‌బీఐ పాలసీ మీట్ వచ్చిన తర్వాత ఒకటి పాజిటివ్ న్యూస్, ఒకటి నెగెటివ్ న్యూస్. అంటే రేట్ కట్ లేకపోవడం అనేది నెగెటివ్. సీఆర్ఆర్ కట్ అనేది పాజిటివ్ న్యూస్. అది బ్యాక్‌లో పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనం ఆ రోజు మాట్లాడుకున్నాము. దానివల్ల మార్కెట్ ఏందంటే ఇంకా నెక్స్ట్ స్టడీగా ఉంటూ అప్‌సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఏదంటే ఈరోజు 100 పాయింట్స్ అలా నెగెటివ్‌గొచ్చేసి మళ్ళీ పాజిటివ్‌గొచ్చేసి ఫ్లాట్ 50 పాయింట్స్ అట్లా నెగెటివ్‌లో క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ మనం చెక్ చేసేది ఏంటి అంటే మార్కెట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది? ఇ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన న్యూస్ ఏందంటే న్యూ గవర్నర్‌గా వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు ఆర్‌బీఐ న్యూ గవర్నర్‌గా 11థ్ అంటే 12థ్ నుంచి ఉండే ఛాన్సెస్ ఉంది. నెక్స్టు ఫార్మా స్టాక్స్‌కనేది మన యూఎస్ గవర్నమెంట్ అనేది షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. టెక్స్‌టైల్ స్టాక్స్‌కొచ్చేసి అప్ సైడ్‌కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ మనం వీడియోలో కవర్ చేద్దాం. ప్లస్ మన నిఫ్టీ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఆహ్, ఈ వీడియో అనేది మనం ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. ఏంటంటే మనం ఓవరాల్‌గా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చెప్తాము. ప్యూర్‌లీ ఏందంటే మన ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసే. నెక్స్ట్ రీసెంట్‌గా కొన్ని గైడ్‌లైన్స్ కూడా సెబీ రిలీజ్ చేసింది. మనం ఏదంటే ప్రెజెంట్ ఉన్న ప్రైస్‌ను చూపెడుతూ మనము స్టాక్‌ను విలువను చెప్పడానికి లేదు. స్టాక్స్ గురించి చెప్పడానికి లేదని. ఎందుకు అంటే ప్రెజెంట్ ఉన్న వాల్యూ నుంచి మనం చెప్తుంటే అది రికమెండేషన్‌గా వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రెజెంట్ ఉన్న వాల్యూ కూడా చూపెట్టొద్దు అని చెప్పేసి సెబీ కొత్త న్యూ రూల్ తీసుకొచ్చింది. చూద్దాం. నెక్స్ట్ ఇది 24,600 అనేది సపోర్ట్ అది మార్కెట్ అనేది 58 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. మనకు 24,500 అనేది సపోర్ట్ లెవెల్. తర్వాత అప్‌సైడ్ వచ్చేసి 24,800, 24,800 పైన 24 అయితే అప్‌సైడు. డౌన్ సైడ్ వచ్చేసి 24,500 నెక్స్ట్ 24,200 అనేది సపోర్ట్ లెవెలు. ఇది నిఫ్టీకొచ్చేసి. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసి 53,400 దగ్గర క్లోజ్ అయింది. 101 పాయింట్స్ మైనసు. ఇది 53,500 అనేది అప్ సైడ్ 500 పైన మళ్ళీ మనం 54,000 అనుకున్నాం. డౌన్ సైడ్ వచ్చేసి 53,000 అనేది సపోర్టు. కాబట్టి మనకేందంటే 53,000 సపోర్టు, 52,800 అనేది నెక్స్ట్ ఇటు డౌన్ సైడు. అప్ సైడ్ వచ్చేసి 53,500, 53,800 నెక్స్ట్ 54,000 అనేది అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇవనేది కూడా మనం ఒక్కసారి ఆప్షన్ చైన్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ చైన్‌లోకెళ్ళి చెక్ చేస్తే నిఫ్టీ వచ్చేసి మనకు 24,600 అనేది సపోర్ట్ లెవెల్‌లో ఉంది. అది బ్రేక్ అయితే 24,500 అనేది మేజర్ సపోర్టు. అప్ సైడ్ వస్తే 24,650, 700 బ్రేక్ అయితేనే మనకు నెక్స్ట్ 800, 800 బ్రేక్ హోల్డ్ అయితేనే మనకు 25,000కి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ డౌన్ సైడ్ అయితే సపోర్ట్ అయితే బాగానే ఉంది. న్యూస్ గురించి చూస్తుంది. ఏదైనా న్యూస్ గాని షార్ట్ కవరింగ్ వస్తే మాత్రం అప్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు ఇప్పుడు 53,500 అనేది బయర్స్, సెల్లర్స్ అనేది ఎగ్జాక్ట్‌గా ఉన్నారు. కాబట్టి 53,500 బిలో ఎళ్తే మళ్ళా 53,000 సపోర్టు. బట్ 53,500 అయితే ఉంది. స్ట్రాంగ్ సపోర్టే ఉంది. దానిపైన మనకు అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంది. 53,500, 600, 54,000 ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. అది ఎళ్తే షార్ప్‌గా వెళ్తే మాత్రం మళ్ళీ అది బ్రేక్ అవుతుంది. లేదు అనుకుంటే 53,500-54,000 మధ్యలోనే ఉండే ఛాన్సెస్ ఉంది. ప్రెజెంట్ ఏదైనా ఒక న్యూస్ వస్తే మాత్రం 54,000 బ్రేక్ అయితే అప్ సైడ్ ఎళ్తుంది. మళ్ళీ 54,500 నెక్స్ట్. బట్ డౌన్ సైడ్ మాత్రం 53,000 అది 53,500 బ్రేక్ అయితే 53,000 నెక్స్ట్ సపోర్ట్. బ్రేక్ అయితేనే మళ్ళా 500 చొప్పునే ఉన్నాయి గానీ, ఎందుకంటే మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి 500 చొప్పునే మనకు ఆ సపోర్ట్ లెవెల్స్ అనేది ఉన్నాయి. నెక్స్టు ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ వచ్చేస్తే
ఇది వచ్చేసి 24,800 అనేది సపోర్ట్. 800, 700 అనేది సపోర్ట్ ఉంది. అప్ సైడ్ ఎళ్తే 24,900, 25,000 అనేది అప్ సైడ్‌గుంది. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఇది 13,000 దగ్గర అంటే బయర్ సెల్లర్స్ అంటే 13,000 బ్రేక్ చేయకుంటున్నా. అది బ్రేక్ అయితే మాత్రమే మనకు 100 పాయింట్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంది. 13,100, 200 అది బ్రేక్ అయితే 13,200 బట్ ఇది 12,900, 13,000 అయితే మనకు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. 12,900 అయితే బ్రేక్ కాకపోవచ్చు డౌన్ సైడ్. ఇది మిడ్ క్యాప్ గురించి. నెక్స్ట్ మనకొచ్చేస్తే మనకు ఎఫ్ఐఎస్ అనేది మొన్న 1,800 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఇవాళ ఎఫ్ఐఎస్ వచ్చేసి 724 క్రోర్స్ బై చేశారు. డీఐఎస్ వచ్చేసి 1,600 క్రోర్స్ సెల్ చేశారు. ఇది 700 ఉంది. బట్ 1000థౌసండ్స్‌లో ఉంటే మాత్రం మనం దాన్ని కాలిక్యులేట్ చేసుకొని బయింగ్‌లోకొచ్చారని చెప్పేసి మనం కొంచెం అంటే అప్ సైడ్‌కొచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ మార్కెట్‌లో మాత్రం ప్రెజెంట్ అయితే మనకు అప్ సైడే ఉండే ఛాన్సెసే ఉంది. నెగెటివ్ న్యూస్ అయితే ఏం లేదు. ఓన్లీ గ్లోబల్‌గా ఒక నెగెటివ్ న్యూస్ వస్తే ఓన్లీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో చూస్తే ఓన్లీ వార్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. మిగతా అయితే నెక్స్ట్ ప్రెజెంట్ అయితే ఏం న్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనకు చూసుకుంటే ప్రెజెంట్ మార్కెట్‌నొచ్చేసి ఇంపాక్ట్ చేసే న్యూస్‌లయితే అన్నీ గూడా హైయర్ వచ్చేసి అదే నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ అనేది 19థ్ ఉన్నది యూఎస్‌ది. బట్ ఏదైతే జాబ్‌లెస్ స్కీమ్ వచ్చేసి యూఎస్ 7 నవంబర్ యూఎస్‌సి ఈ 200 అనుకుంటే 2.27 వచ్చేసింది. నాన్ ఫార్మ్ పేరోల్స్. దీన్ని బట్టి డాటా గనుక వీక్ వచ్చేది ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఇప్పుడు 11థ్ ఉంది. ఇన్ఫ్లేషన్ గనుక పెరిగి 2.60 ఉంది. 2.7 ఉంది. దీనికంటే ఎక్కువొస్తే మాత్రం నెక్స్ట్ రేట్ కట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే రేట్ కట్ ఉండకపోతే మాత్రం మార్కెట్ ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ నెక్స్ట్ ఈ డిసెంబరు తరువాత వచ్చేస్తే జనవరి 28 కల్లా ట్రంప్ అనేది ఎలక్ట్ అవుతారు. అప్పుడు అఫీషియల్‌గా ఉంటుంది. కాబట్టి ఆలోపు మాత్రం మార్కెట్టు అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. ట్రంప్ వచ్చాక తీసుకునే నిర్ణయాలను బట్టి మన మార్కెట్ అనేది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్లస్ మీకు ముందు చెప్పినట్టుగా ఇది చైనీస్ బయోటెక్ రిలీఫ్ యూఎస్ సాఫ్ట్‌వేర్ వ్యూస్ ఆన్ ఏందంటే మనకు సాఫ్ట్‌వేర్ సారీ ఈ ఫార్మాస్ వచ్చేసి యూఎస్‌కు చైనా నుంచి వచ్చే వాటికి ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మన వాటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేయనే న్యూస్‌తోని మన దగ్గర ఉండే ఫార్మా స్టాక్స్ అనేది గూడా పెరగడం జరిగింది. బట్ ఇప్పుడేందంటే అది బిల్ అనేది ఇంకా పాస్ ఆన్ కాలేదు. ప్లస్ మళ్ళీ ఛాన్సెస్ ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతోనే మనం మార్కెట్‌లో ఈరోజు స్టాక్స్ అనేది డౌన్ సైడ్ వచ్చాయి. బట్ ఎంత స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చినా గూడా మన దగ్గర ఉండే అంతగా ఎక్స్‌పెక్ట్ చేయని అంటే ఎక్స్‌పోర్ట్ ఎక్కువగా లేని ఫార్మాస్ వచ్చి గూడా ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అది ఇంకా అండర్ ఏమంటారు హోల్డ్‌లోనే ఉంది. నెక్స్ట్ ఇది టెక్స్టైల్స్ సెక్టార్. టెక్స్టైల్స్ పాజిటివ్ ఏంటి అంటే, మనకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఇదివరకు బంగ్లాదేశ్, వియత్నాం నుంచి ఎక్స్‌పోర్ట్ ఉండేది. ప్లస్ బంగ్లాదేశ్‌లో ఏందంటే, ఇప్పుడు జరుగుతున్న అన్‌సర్టెనిటీ వల్ల మన దగ్గర నుంచి ఎక్స్‌పోర్ట్ ఎక్కువగా ఉండొచ్చనే ఉద్దేశంతోనే మనకు ఇండియా టెక్స్టైల్స్ స్టాక్స్ పెరగడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతోనే మన స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ అలానే ఎక్స్‌పోర్ట్ కూడా ఉంది. అప్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశు ఎక్స్‌పోర్ట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి, మనకు అప్ సైడు టెక్స్టైల్ స్టాక్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్టు ఇప్పుడు మనము మాట్లాడుకున్నట్టుగా మార్కెట్‌లో వచ్చేసి మీకు అదే అడ్వాన్స్ డిక్లైన్ చూస్తాము. ప్లస్ నెక్స్టు మనకు ఇండెక్స్‌ను ఏవైతే ప్రభావితం చేస్తున్నాయో నెక్స్ట్ ఈరోజొచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ ఇవన్నీ గూడా పాజిటివ్. రిలయన్స్, హిందుస్థాన్ యునిలివర్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్. ప్లస్ ఇంకోటి విషయం ఏంటంటే, ఈరోజొచ్చేసి అన్ని ఎఫ్ఎంసీజీస్ అన్నీ డౌన్ వచ్చాయి. రిగార్డింగ్ ఏందంటే, ఈరోజు గోద్రేజ్ స్టాక్స్ అనేది గోద్రేజ్
గోద్రేజ్ కంపెనీ యొక్క రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు గోద్రేజ్ కన్జ్యూమర్ రిజల్ట్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చాయి. ప్లస్ అన్ని ఫార్మా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి కూడా నెగెటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉద్దేశంతోని. ప్లస్ వీళ్ళది గోద్రేజ్ రిజల్ట్ డౌన్ రావడానికి ఎందుకంటే మార్కెట్‌లో కాంపిటీషన్ ఎక్కువగా ఉందని. నెక్స్ట్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. దానివల్ల మనకు ఏమంటారు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ రాలనే ఉద్దేశంతోని ఏ నెగెటివ్ రిజల్ట్స్ అంటే అనుకున్నంతగా రిజల్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసినంత విధంగా రిజల్ట్స్ అనేది ఇవ్వలేకపోయాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో కూడా రిజల్ట్ అనేది తక్కువగా రావచ్చనే ఉద్దేశంతోనే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ సైడ్ వచ్చాయి. కాబట్టి మన మార్కెట్స్ అయితే అలా రియాక్ట్ అయ్యి అన్ని ఎఫ్ఎంసీజీ కూడా ఈరోజు డౌన్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ మనం ఏందంటే స్టాక్స్ అనేది మనం స్పెసిఫిక్‌గా ఇదివరకు మీకు చెప్పాను. బయోకాన్, నెక్స్ట్ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ఏందంటే మనకు ఏదైతే స్టాక్స్ మనకు సేల్స్ ఉండి, గ్రోత్ ఉండి, మంచి మేనేజ్‌మెంట్ ఉండి, ఎక్కువ సేల్స్ ఉండి, ఏదైతే మేనేజ్‌మెంట్ మంచిగా ఉండి, ప్రమోటర్ హోల్డింగ్స్ ఉండి, ఏవైతే మంచి స్టాక్స్ ఉన్నాయో వాటిని మనం పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఏందంటే యాస్ ఆఫ్ నౌ కొత్తగా వచ్చిన రూల్ ప్రకారంగా మనం స్టాక్స్‌ను పర్చేజెస్ ప్రైస్ ప్రెజెంట్ ఉన్న ప్రైసు చేయకుండా అంటే ప్రెజెంట్ ఉన్న ప్రైస్ షో చేస్తే అది ఇంపాక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఉంది. బట్ ఒక 2 డేస్ తర్వాత చూస్తే మనకి దాంట్లో ఏమన్నా చేంజెస్ ఏమైనా కనబడతాయో దాన్ని బట్టి మనము న్యూస్‌లో మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు ఏదైనా ఒక స్టాక్స్ మీరు పర్చేజ్ చేస్తున్నారు అంటే దాని యొక్క లాంగ్ టర్మ్‌కు ప్లస్ ప్రెజెంట్ ఉన్న ఇష్యూ అనేది టెంపరవరీయా, పర్మనెంట్ ఇష్యూ అని చెప్పేసి నెక్స్ట్ మేనేజ్‌మెంట్ చెప్పే ఒక కామెంట్స్‌ని చూస్తూ మనం స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. అప్ టు 3-5 ఇయర్స్ గనుక ఎనీ మంచి స్టాక్స్ హోల్డ్ చేసుకుంటే మాత్రం మనకు మార్కెట్‌లో వచ్చేసి గెయిన్స్ అయితే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. Please like and share, subscribe. Thank you once again. Jai Hind.